బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించడమే కాకుండా వెలికితీత పనులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్టుగా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ నిలవనుంది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాదాపు 400 కోట్ల పైగా పెట్టుబడితో ఈ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఓపెన్ పిట్ మైనింగ్ పద్ధతిలో తవ్వకాలు జరిపి బంగారం వెలికి తీయనున్నారు. జొన్నగిరిలోనే దాదాపు 50 టన్నులు బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా. పూర్తి స్థాయిలో ఉత్పత్తి మొదలయ్యాక రాబోయే 15 ఏళ్లలో టన్ను శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత్ ఏటా 800 టన్నులకు పైగా బంగారాన్ని వినియోగిస్తుండగా దేశీయ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. కర్ణాటకలోని హుట్టి గనుల నుంచి సుమారు 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2000 సంవత్సరంలోనే మూతపడ్డాయి. జొన్నగిరితో పాటు రామగిరి, జవ్వాకుల, చిగురుగుంట, బిస్నాథం వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలను గుర్తించారు. చిత్తూరు జిల్లాలోని బంగారు ఖనిజ నిక్షేపాలున్నట్లు పరిశోధనలో తేలింది. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో మరో 1200 ఎకరాల్లోనూ త్వరలో తవ్వకాలు జరపనున్నారు. అదే ప్రాంతంలో బంగారం ఖనిజాన్ని శుద్ధి చేసే 2వ యూనిట్ కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ కర్నూలు నుండి లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి. గుడ్ మార్నింగ్ యోగన్న. రేసే కర్నూలు జిల్లా ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఏదైతే జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ సంస్థ చేపడుతున్నటువంటి 2వ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి రేపు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. అయితే వరల్డ్ లోనే అతి పెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ సంస్థ జియో మైసూర్ సంస్థగా జియో సంస్థ అవతరించనుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11:30 ఈ ప్రాంతానికి చేరుకొని జియో మైసూర్ గోల్డ్ సంస్థ మైనింగ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు. అక్కడే ఏదైతే ఈ ప్రాసెసింగ్ యూనిట్ 2వ యూనిట్ ప్రారంభించబోతున్నారో ఈ సంస్థ వల్ల దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొని జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి, తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సంబంధించినటువంటి అభివృద్ధి ఏదైతే చేసిందో దానికి సంబంధించి ప్రసంగించనున్నారు. అయితే విధంగా దీనికి సంబంధించి ఇప్పటికే కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు రాయలసీమ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ఈ ప్రాంతంలో పోలీసు భద్రతా బలగాలను మోహరింపజేశారు. అదేవిధంగా కలెక్టర్ సిరి కూడా గత 2 రోజులుగా ఈ ఏర్పాట్లను కూడా దగ్గరుండి పరిశీలిస్తా ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి హెలిప్యాడ్ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. రేపటి రోజున 11:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి హెలిప్యాడ్ ఏదైతే జొన్నగిరి ప్రాంతంలో ఏర్పాటు చేస్తారో ఆ ప్రాంతానికి 11:30 చేరుకొని అక్కడ నుంచి 11:40 జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ ప్రాంతానికి చేరుకొని అక్కడ పరిశ్రమ పరిశీలించనున్నారు గగన్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఎందుకంటే ఇదొక కార్యక్రమమే కాకుండా అటు
ఆ టీడీపీ క్యాడర్ తో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలోనే భారీగా భద్రతా ఏర్పాట్లు, రోడ్ మ్యాప్ ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు భారీగా ఇప్పటికే మోహరించారు. స్పెషల్ పార్టీ పోలీసులు దాదాపు 1000 మందికి పైగా పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేస్తారు. ఏదైతే రేపటి రోజున జరగబోయే కార్యక్రమం సుమారు 11:35 నుంచి 5 గంటల వరకు కూడా ఈ తుగ్గలి మండలంలోనే ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుంది. ఆ తర్వాత అక్కడే బస చేసి మరుసటి రోజు ఏదైతే మంత్రాలయంలో జరగబోయేటటువంటి క్యాడర్ సమావేశానికి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ క్యాడర్ తో సమావేశమైన తర్వాత కర్ణాటక ప్రాంతానికి ఏదైతే తుంగభద్ర జలాశయం గేట్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. Yes, right, Murali. Thank you for the update.